ఆ భార్యతో ప్రేమాయణం నడిపిస్తున్నారని చెప్పి భర్తకు తెలియగానే భార్య సాయం తీసుకొని అటు యొక్క ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని రప్పించే ప్రయత్నం చేశారు. సో వెంటనే మదనపల్లి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ యువకుడికి మొత్తం కూడా దేహశుద్ధి చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికి దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా నెట్ వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. తన భార్య సాయం తీసుకొని, అంటే గత కొన్నాళ్ళుగా తన భార్యతోని ప్రేమాయణం నడిపిస్తున్నారు అన్న అనుమానంతో వెంటనే ఆ యువకుడికి భార్య సాయం తీసుకొని రప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయితే తన భార్యకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో తనని భార్య సాయంతోనే రప్పించి అసలు ఎందుకు ఇటువంటి ప్రయత్నం, ఇటువంటి మెసేజ్లు కావచ్చు, ఇలాగ ప్రేమాయణం ఎందుకని నడిపేవో అని చెప్పి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి తనకి దేహశుద్ధి చేసినట్టు కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ కాల్లో ఉన్నారు. రైట్ దామోదర్, చెప్పండి. ప్రెజెంట్ యువతి దామోదర్, ప్రెజెంట్ ఈ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భార్య సాయం తీసుకొని ఇంద్రశేఖర్ని రప్పించే ప్రయత్నం చేశారు కదా, అసలు ఎన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది సాగుతోంది? ముందుగా ఎవరు గ్రహించారు? అంటే భార్య ఏమైనా ఈ విధంగా తను టార్చర్ పెడుతున్నారని భర్తతో చెప్పడం జరిగిందా, లేకపోతే ఏంటి అప్డేట్స్ దామోదర్? గౌతమి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోనే మలకల్చెరువు మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇంద్రశేఖర్ అనే యువకుడు ఏదైతే ఈ మదనపల్లి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అయ్యగారు ఇన్స్టాగ్రామ్లో తన ఎవరైతే ఉన్నారో అమ్మాయిల వివరాలను సేకరిస్తూ ఏదైతే వివాహిత అయిన ఓ అమ్మాయితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడో, ఈ విధంగా ఆ అమ్మాయితో ఏడాది కాలంగా చాటింగ్ వ్యవహారాలు నడుపుతున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఏదైతే పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె భర్త ఈ విషయాన్ని గ్రహించాడు. అసలు విషయం ఏందని అడిగితే తనతో చాటింగ్ చేయకపోతే తనను ఇబ్బంది పెడతానంటూ బెదిరించాడు. తనను కలుసుకోమంటూ పలుసార్లు బెదిరిస్తున్నాడంటూ కూడా ఆ అమ్మాయి ఏదైతే వివాహిత తన భర్తకు తెలియజేసింది. గత ఏడాది కాలంగా తన ఫోటోలను మార్పింగ్ చేస్తాను, అదేవిధంగా ఇబ్బంది పెడతానని బెదిరించడంతోనే తాను ఆ అబ్బాయితో చాటింగ్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ కుటుంబం పరువు బయటపడుతుందనే కారణంతోనే తాను ఈ విధంగా చేయాల్సి వచ్చిందనే భయంతో తాను ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నానంటూ ఇంద్రశేఖర్ గురించి భర్తకు తెలియజెప్పడంతో నిన్న సాయంత్రం ఏదైతే ఆ అమ్మాయి భర్త తన భార్య సహాయంతో ఆ అబ్బాయిని మదనపల్లిలోనే ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు రమ్మని పిలిపించాడు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వద్దకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని చితకబాది ఇంకోసారి తన భార్య జోలికి వస్తే సీరియస్గా పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన నేపథ్యం ఏదైతే ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఇటు అబ్బాయిలు వారితో చాటింగ్ చేయడం, వారితో ఫ్రెండ్షిప్ చేయడం లాంటి సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయంటూ కూడా ఇప్పటికే సెక్యూరిటీ నిపుణులు, పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ మహిళలు కానీ, విద్యార్థినులు కానీ, అమ్మాయిలు కానీ ఈ విధంగా వారి వలలో పడ్డం, ఆ తర్వాత వారి వల్ల ఇబ్బంది పడడం పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాంటి ఘటన ఇదేని చెప్పవచ్చు. గౌతమి, మొత్తం మీద అయితే ఆ భర్త తన భార్య మీద నమ్మకం ఉంచుకోవడం, తన భార్య మీద నమ్మకంతో ఆమె చెప్పిన మాటలు విని ఏదైతే ఇంద్రశేఖర్ను బయటికి పిలిపించి అతన్ని చితగొట్టి పంపించాడు. అయితే ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు కాలేదని తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ఇంద్రశేఖర్ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ అబ్బాయి వ్యవహారాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుందని ఆ అమ్మాయి భర్త ఇంద్రశేఖర్తో పాటు ఇంద్రశేఖర్ కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని గురించి ప్రశ్నిస్తే తమ వరకు ఈ కేసు వివరాలు రాలేదు, ఎక్కడో ఏదో చిన్నపాటి గొడవ జరిగి ఉంటుందంటూ కూడా భావించాడు. మొత్తం మీద అయితే ఈ ఘటన మదనపల్లిలో కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైతే కుర్రాళ్ళు కొంతమంది అకతాయిలు ఈ విధంగా అమ్మాయిలను ట్రాప్లో పడేయడము, ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేయడము, తన అవసరాలను తీర్చుకోవడం, కొంతమంది డబ్బులు లాక్కోవడం, మరికొంతమంది తమ శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ను వేదికగా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలను వేదికగా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్కి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి ఘటనే మొలకల్చెరువు మండలానికి సంబంధించి ఏదైతే వడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇంద్రశేఖర్ చేశాడో, ఆ తర్వాత ఆ అమ్మాయి భర్త చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేదు, కేసు నమోదు కాలేదు, తమకు ఫిర్యాదు రావలేదు, ఏదో చిన్నపాటి గడవ రోడ్డు మీద జరిగింది అనుకున్నాం, ఈ విషయం కనుక ఇంత ఉందా అని మాకు కూడా తెలియదు అంటున్నారు. మొత్తం మీద ఏదైతే ఆ అమ్మాయి భర్త చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. గౌతమి, సంబంధించి ఏ ఏరియాకి సంబంధించిన అబ్బాయిలాగా గుర్తించారు? గతంలో ఈ మహిళతోనే కాకుండా ఇంకెంతమంది మహిళలు ఉన్న దానిపైన ఏమైనా సమాచారం ఉందా దామోదర్?
ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకొని బ్లాక్మెయిల్ చేసిన ఇంద్రశేఖర్ మలకల్చెరు మండలం ఒడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అదేవిధంగా ఆ అబ్బాయి గతంలో ఏదైతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇతను టెక్నికల్గా తన సాంకేతిక నైపుణ్యాన్ని చదువు కోసం కాకుండా ఇట్లా అమ్మాయిలను ట్రాప్ చేయడము, ఆంటీలను ట్రాప్ చేయడం కోసం వాడుకున్నాడు. ఈ విధంగా చాలామందిని ఇబ్బంది పెట్టాడు. కానీ అతని ఎట్టకేలకు ఒక అమ్మాయి భర్త ఈ విధంగా అతన్ని అది పూర్తి స్థాయిలో అతన్ని కనుగొనడం, తన భార్య సాయంతో ట్రాప్ చేసి పిలిపించడం, చితగొట్టడం జరిగింది. అతను చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇంద్రశేఖర్ పైన ఆ కళాశాలలో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. గాయత్రి. రైట్, ప్రెసెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యొక్క మహిళకి ఇంద్రశేఖర్ పరిచయం అవ్వడం కూడా జరిగింది. అయితే తనని ట్రాప్ చేసే ప్రయత్నం కూడా చేశాడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా యువతి తనతో పాటు చాట్ చేయడానికి గల కారణాలు కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే తన యొక్క ఫొటోస్ మార్ఫింగ్ చేస్తారని బెదిరించడంతోనే ఆ యువకుడితోని తను చాట్ చేసినట్టు కూడా భర్తకి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన భర్త ఇంద్రశేఖర్ని భార్య యొక్క సాయంతో పిలిపించినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి పిలిపించిన తర్వాత అక్కడ ఆ యువతి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి తనకి దేహశుద్ధి చేసినట్టు కూడా మనకి క్లియర్గా ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది కదా. ప్రజెంట్ వెంటనే తనకి హాస్పిటల్లో చికిత్స కూడా అందజేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే మనం ఇలానే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఎంతమంది ట్రాప్ చేస్తున్నారు, అలాగే ట్రాప్కి గురవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా మార్పు రావడం లేదు అనేది ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏదైనా సరే అటు యువతులు కావచ్చు, అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. అన్నోన్ పర్సన్స్ తోని చాటింగ్ కావచ్చు, అలాగే మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి అని కూడా మరొకసారి తెలుసుకోవాలి అన్నది ఈ యొక్క సందర్భాలు చూస్తున్నప్పుడే మనకి తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లోని తన భార్యకి పరిచయమైన యువకుడితోని ఆ యొక్క యువకుడు ఆ భార్యతో ప్రేమాయణం నడిపిస్తున్నాడని చెప్పి భర్తకు తెలియగానే భార్య సాయం తీసుకొని అటు యొక్క ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని రప్పించే ప్రయత్నం చేశారు. సో వెంటనే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ యువకుడికి మొత్తం కూడా దేహశుద్ధి చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికి దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా నెట్ వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. తన భార్య సాయం తీసుకొని, అంటే గత కొన్నాళ్ళుగా తన భార్యతోని ప్రేమాయణం నడిపిస్తున్నారు అన్న అనుమానంతో వెంటనే ఆ యువకుడికి భార్య సాయం తీసుకొని రప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయితే తన భార్యకి 2 పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో తనని భార్య సాయంతోనే రప్పించి అసలు ఎందుకు ఇటువంటి మెసేజ్లు కావచ్చు, ఇలాగ ప్రేమాయణం ఎందుకని నడిపేవో అని చెప్పి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి తనకి దేహశుద్ధి చేసినట్టు కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ కాల్లో ఉన్నారు. రైట్ దామోదర్, చెప్పండి. ప్రెజెంట్ యువతి దామోదర్, ప్రెజెంట్ ఈ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భార్య సాయం తీసుకొని ఇంద్రశేఖర్ని రప్పించే ప్రయత్నం చేశారు కదా, అసలు ఎన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది సాగుతోంది? ముందుగా ఎవరు గ్రహించారు? అంటే భార్య ఏమైనా ఈ విధంగా తను టార్చర్ పెడుతున్నారని భర్తతో చెప్పడం జరిగిందా, లేకపోతే ఏంటి అప్డేట్స్ దామోదర్? గౌతమి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోనే మలకల్చెరు మండలం ఒడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇంద్రశేఖర్ అనే యువకుడు ఏదైతే మదనపల్లి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అయ్యగారు ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఉన్నారో అమ్మాయిల వివరాలను సేకరిస్తూ ఏదైతే వివాహిత అయిన ఓ అమ్మాయితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడో, ఈ విధంగా ఆ అమ్మాయితో ఏడాది కాలంగా చాటింగ్ వ్యవహారాలు నడుపుతున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఏదైతే పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె
ఆమె భర్త ఈ విషయాన్ని గ్రహించాడు. అసలు విషయం ఏందని అడిగితే తనతో చాటింగ్ చేయకపోతే తనను ఇబ్బంది పెడతానంటూ బెదిరించాడు. తనను కలుసుకోమంటూ పలుసార్లు బెదిరిస్తున్నాడంటూ కూడా ఆ అమ్మాయి ఏదైతే వివాహిత తన భర్తకు తెలియజేసింది. గత ఏడాది కాలంగా తన ఫోటోలను మార్పింగ్ చేస్తాను, అదేవిధంగా ఇబ్బంది పెడతానని బెదిరించడంతోనే తాను ఆ అబ్బాయితో చాటింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కుటుంబం పరువు బయటపడుతుందనే కారణంతోనే తాను ఈ విధంగా చేయాల్సి వచ్చిందనే భయంతో తాను ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నానంటూ ఇందుసై